మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుమారు 450 మంది బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకాలను ఇప్పటికీ అమలు చేశామని, రాబో రోజుల్లో రుణమాఫీ పూర్తి చేసి రైతులను ఆదుకుంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీటీసీలకు, ఇతర ముఖ్య నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా మా మహిళా సోదరులకు, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరి మేము చేసే అభివృద్ధిని చూసి, మేము చేసే సేవను చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి దండోపదండాలుగా కదిలొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. 10 ఏళ్ళు మనం ఏ విధంగా మోసపోయినాం, మనం ఏ విధంగా ఎక్కబడ్డామో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు చేయని అభివృద్ధి అంటే ఇవాళ మళ్ళా సుఖపూసలాగా వచ్చి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఒకటే, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతా, ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది ఖతం అయిపోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అనేది మోసపోయినాం. 10 ఏళ్ళు మన జీవితాలు ఆగమైపోయినాయి. పోయిన 10 ఏళ్ళు అయితే మళ్ళీ రావు. వస్తాయా? మళ్ళా వస్తాయా? 10 ఏళ్ళు రావు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ ప్రతి కష్టం, మీ ప్రతి సమస్యలో పాల్పంచుకొని అన్ని సమస్యలు, అన్ని కష్టాలు కూడా తీర్చే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారో అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అందరు నాయకులను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ మహిళలకు ఉచిత బస్సు పెట్టి మరి బ్రహ్మాండంగా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ కానివ్వండి, 500కే గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి మా మహిళా సోదరులకు బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మనం గెలిచిన 3 నెలల్లోనే అమలు చేస్తూ ఉన్నాం. కనీసం మెదక్లో ఉన్న చౌరస్తాలను కూడా ఈ రోజులు అభివృద్ధి చేయలేదు. అదే మనం గెలిచిన 3 నెలల్లో మెదక్లో ఉన్న 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మనం గెలిచిన 3 నెలల్లో మెదక్లో ఉన్న కిల్లాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చెక్ అని అలా మెరుస్తూ ఉన్నది. మెరుస్తలేదా మెదక్ కిల్లా? ఇన్ని రోజులు మెరిచిందా? కనీసం లైట్లు కూడా లేని పరిస్థితి. అదే మనం గెలిచిన 3 నెలల్లో మరి మత్తు పదార్థాలు, ఈ డ్రగ్స్, గంజా మీద ఉక్కుపాదం మోటి మన యువకులు మంచిగా ఉండే విధంగా మనం ఇవాళ చేస్తా ఉన్నాం. చేస్తానేమో అన్ని కూడా అంటే ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. మన యువకులు ఆగమైపోయారు, మహిళలు ఆగమైపోయారు, మనం అందరం కూడా ఆగమైపోయాం. మన యువకుల భవిష్యత్తు ఆగమైపోయింది. కాబట్టి అది ఒకటే, ఏదున్నా మీ యొక్క కుటుంబ సభ్యులాగా, మీ యొక్క కొడుకులాగా, మీ యొక్క అన్నలాగా, మీ యొక్క తమ్ముడులాగా నేను పనిచేస్తా. మీ కుటుంబంలో ఒక సభ్యులాగా అన్ని కష్టాలు కూడా తీర్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది కథమైపోయింది, కనుమరుగైపోతా ఉన్నది. మన భయానికి వీళ్ళు పైసలు కూడా తీసుకొని మళ్ళా వస్తూ ఉన్నారు. పైసలు ఎన్ని ఇస్తాను తీసేసుకోండి, వద్దవద్దు, తీసుకోవాలా